టీడీపీ నేత వంగవీటి రాధా జనసేనలో చేరిక ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా ఆయన ఏదైతే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని భావించారో, అయితే టీడీపీ మొదటి లిస్టులో ఏదైతే ఫస్ట్ ప్రకటించిన లిస్టులో విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమాకు అవకాశం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేయాలని భావించడం జరిగింది. కరెక్ట్గా వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాల్లో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలవటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వంగవీటి రాధా జనసేనలోకి చేరతాడు అనే ఒక ప్రచారం అయితే మాత్రం బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా ఏదైతే మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నటువంటి బాలశౌరిని కూడా కలవటం జరిగింది. సో బాలశౌరి ఆల్రెడీ వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరటం జరిగింది. ఆయన్ని కూడా కలవటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలవటంతో టీడీపీ నుంచి వంగవీటి రాధా జనసేనలోకి చేరుతున్న ప్రచారం అయితే మాత్రం భారీ స్థాయిలో సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పొలిటికల్ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వంగవీటి రాధా జనసేనలో చేరటం అనేది ఖరారైంది. అయితే ఎప్పుడు చేరతారనే దాని మీద అయితే మాత్రం వంగవీటి రాధా కావచ్చు ఆయన అనుచరులుగానే క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే ఖచ్చితంగా జనసేనలో చేరతారన్న ఒక మాట అయితే ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని అయితే మాత్రం వాళ్ళు ఖండించటం లేదు. ఇప్పటికే చూసుకున్నట్లయితే జనసేనకు సంబంధించి 21 ఎమ్మెల్యే సీట్లు కూడా కేటాయించడం జరిగింది. అందుట్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ కూడా ఉంది. అలాగనే మచిలీపట్నం ఎంపీ సీట్ను కూడా జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే కృష్ణా జిల్లా నుంచే పోటీ చేయాలని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ సెంటర్ లేనట్లయితే ఏదైతే కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయాలని వంగవీటి రాధా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానికి అలాగనే ఆయన పొలిటికల్ ఫ్యూచర్కి సంబంధించి కూడా తన అనుచరులతో పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది. సో జనసేనలో చేరినట్లయితే పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుంది. నెక్స్ట్ ఏదైతే ఆయన వర్గానికి ఒక ప్రాధాన్యత వచ్చినట్లు లభిస్తుందని కూడా ఆయన భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం జనసేనకి పొత్తులో కేటాయించిన సీట్లు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ. సో ఇక్కడ ఏదైతే జనసేనకు కేటాయించడం జరిగింది. అలాగనే మచిలీపట్నం ఎంపీ సీటు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా, అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? సో ఈ 2 స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది అయితే మాత్రం దాని మీద అయితే మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. సో జనసేనలోని నేతలతో ఆల్రెడీ కీలక నేత నాదెండ్ల మనోహర్తో మాట్లాడటం జరిగింది. అలాగనే బాలశౌరితో మాట్లాడటం జరిగింది. సో వీళ్ళిద్దరి ద్వారా మాట్లాడి నేరుగా పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగనే మొదట ఏదైతే పోటీ చేయటానికంటే ముందే పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధా జనసేనలోకి చేరటం జరుగుతుందని కూడా ఆయన అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు జనసేన తరఫున ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారు, అలాగే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారన్నది అయితే మాత్రం కొంత ఏదనేది క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే తాను పోటీ చేస్తాను అని చెప్పి ఏదైతే ఎంపీ బాలశౌరి ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ సీటు కనుక వంగవీటి రాధా కేటాయించినట్లయితే బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారన్నది అయితే మాత్రం జనసేన పార్టీ వర్గాలు అయితే మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అలాగనే బాలశౌరి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వంగవీటి రాధా బాలశౌరి కలిసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా నాయకులు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏదైతే అవనిగడ్డ అలాగనే మచిలీపట్నం, సో ఈ ఎంపీ సీట్లకు సంబంధించి ఎక్కడ చేస్తారన్నది అయితే క్లారిటీ లేదు. అయితే 2-3 రోజుల్లో అయితే మాత్రం ఈ వంగవీటి రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. చెప్పాను మళ్ళీ ఇంకొంచెం సేపు. వంగవీటి రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే మాత్రం జనసేన వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వంగవీటి రాధా జనసేనలోకి వచ్చినట్లయితే ఆ పార్టీకి కూడా కొంత బలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా అలాగనే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా కనుక జనసేనలోకి చేరినట్లయితే ఖచ్చితంగా అది జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది. ఏదైతే కృష్ణా జిల్లాతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలాగనే గుంటూరు జిల్లాలకు సంబంధించి కాపులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ 4 జిల్లాల్లో చూసుకున్నట్లయితే వంగవీటి రాధా జనసేనలో చేరటం వల్ల జనసేనకు పొత్తులో 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రాధా కనుక జనసేనలో చేరినట్లయితే కొంత కాపు ఓట్ బ్యాంకు మరింత ఎక్కువగా, ఎందుకంటే ఆల్రెడీ వంగవీటి రంగ చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా ఉన్నారు. అయితే ఆయన తర్వాత రాధా కూడా ఎమ్మెల్యేకి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వంగవీటి రాధా కనుక
జనసేనలో చేరినట్లయితే కొంత బూస్టింగ్ ఏదైతే ఈ రెండు జిల్లాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు, ఆ కృష్ణా జిల్లాలు ఈ రెండు ప్రాంతాల్లో కాపులు అధికంగా ఉన్న చోట ఆ పార్టీకి ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నటువంటి కాపు ఓటర్లు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపుకు ఎక్కువగా మద్దతు పలికే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనలో వంగవీటి రాధా చేరటం అనేది ఆ పార్టీకి ప్లస్గా మారుతుందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోయినప్పటికీ వంగవీటి రాధా జనసేనలో చేరటం అనేది ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల్లో చేరతారా, 3 రోజుల్లో చేరతారా, వారం రోజుల్లో చేరతారా, అలాగనే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే మాత్రం ఇప్పటికే పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు నేతలతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే వీళ్ళ ఏదైతే రాధా అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫైనల్గా అభిప్రాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతారు. సో దాని తర్వాత మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నటువంటి బాలశౌరి, అలాగనే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, రాధా వీళ్ళు నలుగురు కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఏ విధంగానైతే పార్టీకి మంచి జరుగుతుంది, అలాగనే పొత్తులో భాగంగా ఎక్కడ పోటీ చేసినట్లయితే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందనే దాని మీద అయితే మాత్రం ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఈ డిస్కషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారా, అవనగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, అలాగనే బాలశౌరి మచిలీపట్నం ఎంపీగానే పోటీ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నారు. సో ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా, లేదంటే రాధా గనక ఖచ్చితంగా మచిలీపట్నం ఎంపీ సీటు ఎంపీగా పోటీ చేసే పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు జనసేనకు సంబంధించినటువంటి అవనగడ్డ సీటు నుంచే బాలశౌరి పోటీ చేస్తారా. సో వీటన్నిటికీ సంబంధించి కంక్లూజన్ ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక 2-3 రోజుల్లో కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం వంగవీటి రాధా జనసేనలో చేరటం అయితే మాత్రం ఖరారైనటువంటి పరిస్థితి అయితే క్లియర్ కనిపిస్తుంది. అయితే ఎప్పుడు చేరతారనేది మరికొద్ది రోజుల్లో ఆయన ప్రకటిస్తారని కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.